విద్యుత్ ఛార్జీలు పెంచిన స్మార్ట్ మీటర్ల బిగింపును ఉపసంహరించుకోకుంటే మరో బషీర్బాగు తరహా ఉద్యమం తప్పదని సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ తెలిపారు. మంగళవారం నాడు సిపిఎం ఆధ్వర్యంలో సోమిరెడ్డిపల్లి సచివాలయం 1, సచివాలయం 2, సచివాలయం 3, తోట్లపల్లి సచివాలయం, మల్లెపల్లి సచివాలయం కార్యదర్శులకు వారి సిబ్బందికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ, నవ దంపతులకు సోమందేపల్లిలో మొదటి రాత్రి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. వరుడు నాగేంద్ర స్వీట్లు తెచ్చేందుకు బయటకు వెళ్ళాడు. ఇంట్లో అంతా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ హర్షిత దారుణ నిర్ణయం తీసుకుంది. గదిలోకి వెళ్ళి ఇంటి పైకప్పున కూరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఎంతసేపటికి యువతి గది నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు గది తలుపులు బద్దలు కొట్టారు. లోపల ఉరికి వేలాడుతున్న హర్షితను చూసి అంతా షాక్ అయ్యారు. వెంటనే ఆమెను ఉరి దించి ఆసుపత్రికి తరలించారు. హర్షితను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు తేల్చారు. అయితే యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అందులో భాగంగానే బ్రహ్మంగారి మఠంలోని 5 రోడ్ల కోటలో ఉన్నటువంటి సచివాలయం వద్ద ఈరోజు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఈరోజు ప్రజలపై భారాన్ని మోపే విధంగా తీసుకొస్తూ ఉంది. ఈరోజు అంగడ్లకు అని చెప్పేసి, పెద్ద షాపులకు అని చెప్పేసి మొదటిగా స్మార్ట్ మీటర్లు బిగించి రేపు పొద్దున ప్రజలపై భారాన్ని మోపాలని చెప్పేసి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఆదాని చేతుల్లో నుంచి లాభాలు పొందడానికి కోసమే ఈ ప్రయత్నాలు అంతా జరుగుతూ ఉన్నాయి. పెత్తనం ఒకరిది, లాభాలు ఒకరన్నట్టుగా ఈ స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. గతంలో టీడీ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నారా లోకేషే స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఎక్కడికక్కడ పలగొట్టండి అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఈరోజు స్మార్ట్ బిగియాలని చెప్పేసి వీళ్ళే మాట్లాడడం చాలా సిగ్గుచేటని చెప్పేసి ఈ నారా లోకేష్కు మేము తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా స్మార్ట్ మీటర్లు ఏదైతే అంగళ్ళకని చెప్తున్నారో ప్రజలపై రేపు పొద్దున ప్రతి ఇంటింటికి ఈ స్మార్ట్ మీటర్ బిగిస్తారు. కాబట్టి ఎక్కడైతే స్మార్ట్ మీటర్ బిగిస్తారో అక్కడికి సిపిఎం పార్టీ వెళ్తుంది. వెళ్ళినటువంటి స్మార్ట్ మీటర్లన్నీ కూడా తీసుకొచ్చి పల్లకొట్టే దిశగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్.